వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఈ నెక్ ప్యాటర్న్స్ ని ఎలా కటింగ్ చేస్తున్నాను, ఎంత మెజర్మెంట్ తీసుకొని ఎలా కటింగ్ చేస్తున్నాను, యూనిక్ గా ఒక 5 డిజైన్స్ అయితే నెక్ ప్యాటర్న్స్ అనేది నేను కటింగ్ చేయడం జరిగింది. సో సింపుల్ గా మీరు కూడా ఇటువంటి డిజైన్స్ ప్యాటర్న్స్ అనేది ట్రై చేయాలి అని అనుకుంటే తప్పకుండా క్యాన్వాస్ పేపర్ మీద ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, లాస్ట్ వరకు కూడా చూడండి. సో యూనిక్ డిజైన్స్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ లో పెట్టుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ను కూడా ఫాలో చేయండి. హైట్ వచ్చేసి 6 ఇంచెస్ అని చెప్పాను కదా, 6.5 అయితే తీసుకోండి. షోల్డర్ పార్టిషన్ దగ్గర ఏంటంటే మనకి ఒక ½ ఇంచ్ అనేది షోల్డర్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇక్కడ 6.5 వరకు కూడా తీసుకుంటున్నాను. 6.5 దగ్గర ఒక ఖర్చు పెట్టుకోండి. ఇలా ఇప్పుడు వచ్చేసి నెక్ పెట్టు 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్ కూడా పెట్టేసుకోండి. 7 ఇంచెస్ లో 3 ఇంచెస్ వచ్చేసరికి నెక్ విడ్త్ అనమాట. ఇదంతా కూడా షోల్డర్ పార్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో మనం వచ్చేసి 3 ఇంచెస్ అనేది నెక్ డీప్ అనేది తీసుకోవాలి, అంతకు నుంచి ఎక్కువ అనేది తీసుకోకూడదు. 3 ఇంచెస్ కి నేను ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ డల్లోకి వెళ్ళిపోతే మనకు ఇక్కడ 3.5 వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో సరిపోతుంది. 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి కూడా సేమ్ 6.5 ఇంచెస్ కి ఒక నెక్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లైన్ అనేది క్లియర్ గా తీసుకోండి. నేను సైడ్ కి నేను ఏ నెక్ ప్యాటర్న్ చూపిస్తున్నాను ఏంటి అనేది నేను సైడ్ కి అయితే ఒక పిక్ అనేది రిఫరెన్స్ పిక్ పెడతాను. ఆ పిక్ చూసి అయితే ఆ మోడల్ నేను ఎలా కటింగ్ చేస్తున్నాను ఏంటి అనేది మీరు కూడా చూడండి. ఫస్ట్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అడిగారు. కట్ వర్క్ డిజైన్ వచ్చేసి నేను ఒక ½ ఇంచ్ అనేది నేను పైకి పెట్టుకుంటున్నాను అనమాట. సేమ్ ఇదే నెక్ ప్యాటర్న్ అన్నిటికీ కూడా, కాకపోతే ఒక ½ ఇంచ్ అనేది పైకి డ్రా చేసుకోవాలి కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ½ ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకున్నాం కదా, సేమ్ ఇటు సైడ్ కూడా ఒక ½ ఇంచ్ అయితే ఖర్చు అయితే పెట్టుకోండి. చాలా సింపుల్ డిజైన్స్ చూపిస్తున్నాను, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ డ్రా చేసుకున్నాక కట్ వర్క్ తోటి డిజైన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ½ ఇంచ్ ఉంది కదా, ఈ ½ ఇంచ్ కి మనం ఇలా కట్ వర్క్ అనేది తీసుకోవాలి. జస్ట్ ఒక 2 వస్తాయండి అంతే. ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్ గా స్క్వేర్ నెక్ లాగా వస్తుంది. స్క్వేర్ నెక్ కి మనం కింద మాత్రమే మనం ఇలా 2 కట్స్ అనేది పెడుతున్నాము. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 4 కట్స్ వస్తాయి అనమాట. మొత్తం కూడా నేను సైడ్ ప్యాటర్న్ చూపిస్తాను, సేమ్ అదే విధంగా వస్తుంది. దీనికి ఎక్స్ట్రా అనేది మనం కుట్ల లెక్క అనేది ఎక్స్ట్రా అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చాలు, జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. సో ఈ ప్యాటర్న్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ కట్ వర్క్ డిజైన్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్నాక చూడండి, ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. డ్రెస్ స్టిచ్చింగ్ చేశాక నెక్ అనేది ఇలా వస్తుంది, ఈ మోడల్ అనేది వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నెక్ ప్యాటర్న్ అనమాట. బ్యాక్ నెక్స్ అనేది రౌండ్ నెక్ ప్రిఫర్ చేశారు, అలాగే బోట్ నెక్ ప్రిఫర్ చేశారు. బోట్ నెక్ ఏంటంటే డైరెక్ట్ గా స్టిచ్చింగ్ చేసి కాబట్టి నేను బ్యాక్ నెక్స్ ఏం చూపించట్లేదు, జస్ట్ ఫ్రంట్ నెక్స్ మాత్రం చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ వన్ అనేది కటింగ్ చేద్దాం. సేమ్ సెకండ్ దానికి కూడా సేమ్ అదే డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ మీదే సేమ్ కొలతలు అనమాట. 6.5 ఇంచెస్ 6.5 ఇంచెస్ కి నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు వైపు పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కి డాట్ అయితే పెట్టుకోండి. ఒరిజినల్ నెక్ లైన్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఒరిజినల్ నెక్ లైన్ డ్రా చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏదైతే ప్యాటర్న్ డిజైన్ చేయాలనుకుంటున్నామో దాన్ని మళ్ళీ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా తీసుకున్నాం కదా, 6.5 కి ఒక లైన్ అయితే తీసుకొని 6.5 నుంచి ఇక్కడ ఒకటి లైన్ అయితే. ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి సెకండ్ ప్యాటర్న్ కూడా కట్ వర్క్ అండి. అది ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటనే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత పెట్టుకున్నా 6.5 కదా, ½ ఇంచ్ ఖర్చు అయిపోతే మిగతాది 6 ఇంచెస్. 6 ఇంచెస్ లో 4 అంటే కింద నుంచి 2 ఇంచెస్ అయితే పైకి అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది మళ్ళీ ఈ సైడ్ కి మార్కింగ్ అనేది పెట్టుకోండి. కింద నుంచి ఒక 2 ఇంచెస్ అనేది పైకి ఖర్చు పెట్టుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా సైడ్ అయితే పెట్టుకోవాలి. ఈ సైడ్ దగ్గర నుంచి మనం ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ అలాగే ఈ పాయింట్, ఈ రెండు కూడా ఇలా నెక్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం ఒక పాయింట్కి ఇలా మార్కింగ్ తీసుకొని ఇలా కర్వ్ తీసుకోండి. ఇలా
జస్ట్ మరీ స్ట్రైట్ లైన్ లా కాకుండా జస్ట్ ఇలా కర్వ్ వచ్చే విధంగా ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ కింద మాత్రం మళ్ళీ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, ఖర్చుకి అనమాట, కట్ వర్క్ కోసం ఖర్చుకి. సో ఇలా పైకి అనేది పెట్టుకొని మిడిల్ నుంచి డ్రా చేసుకోండి. స్వీట్ హార్ట్ నెక్ కి కట్ వర్క్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఇది వచ్చేది సెకండ్ నెక్ అనమాట. ఇది మనకు వచ్చేసి ఇంతవరకు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా కూడా తీసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఎక్స్ట్రా అనేది ఒక 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవాలండి. ఎక్స్ట్రా లేనిదే నెక్ ప్యాటర్న్స్ అనేది కట్ చేయకూడదు, కొంచెమైనా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ వర్క్ అనేది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి సెకండ్ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ ప్యాటర్న్, ఇది వచ్చేసి ఫస్ట్ ప్యాటర్న్. కట్ వర్క్ రెండింటికి కూడా కట్ వర్క్, కాకపోతే షేప్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ వస్తుంది, ఇది వచ్చేసి కొంచెం స్వీట్ హార్ట్ నెక్ లాగా వస్తుంది. సో ఇవైతే ఫస్ట్ రెండు. ఇప్పుడు థర్డ్ వన్ అనేది కట్ చేద్దాము. సేమ్ ఇక్కడ ఒక 3 ఇంచెస్ అయితే మార్కింగ్ వేసేసుకోండి. 3, 4 అంటే ఇది ఎక్స్ట్రా అనమాట. సో దీని హైట్కి వచ్చేసి 7.5 అంటే ఒక 1 ఇంచ్ అనేది ఖర్చులకి. ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ అనేది రెండు కూడా కలుపుకోవాలి. ఇది వచ్చేసి థర్డ్ వన్. నేను సైడ్ రివీల్ చేస్తాను చూడండి, నేను ఏ ప్యాటర్న్స్ అనేది కట్ చేస్తున్నాను ఏంటి అనేది. స్ట్రైట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కెమెరా ఆన్లో ఉందని చెప్పేసి నేను మెజర్మెంట్స్ తీసేసాను. సో చెప్తాను, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి థర్డ్ వన్ అనమాట. థర్డ్ వన్ నెక్ అనమాట. ఈ నెక్ కి మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్తాను చూడండి. జస్ట్ ఇలా 6.5 కి మనకు నెక్ హైట్ అనేది 6.5, 3 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ 1/2 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర, ఇక్కడ ఒక 5 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ 3 డాట్స్ కూడా ఇలా స్టార్ నెక్ వచ్చేంత వరకు ఇలా బయటికి ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. పైన వచ్చేసి 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా కర్వ్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా రౌండ్ గా కర్వ్ తీసుకొని తర్వాత ఇలా V షేప్ లో అనేది తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ కదా, లోపలికి వచ్చేసి 10 ఇంచెస్ లోపలికి 10 ఇంచెస్ కదండి, 2 ఇంచెస్ లోపలికి తీసేసుకొని ఇక్కడ నుంచి V షేప్ లో కిందకి స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి. కట్ చేసుకున్నాము అని అంటే మనకి ఇలా నెక్ ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. ఈ డ్రెస్ ప్యాటర్న్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉంటాయండి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి కటింగ్ మాత్రమే. ఇది వచ్చేసి థర్డ్ నెక్. లోకి ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకున్నాము. 6.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని 3 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది ఇది వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. అలాగే పై వైపు షోల్డర్ వైపు కూడా 3 ఇంచెస్ కి డాట్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక 6.5 కదా, ఒక 1/2 ఇంచ్ కి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నుంచి కూడా కిందకి అనేది 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ లో కూడా 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ కి ఇలా బయటకు ఒక లైన్ అనేది ఇలా ఒక డాట్ అయితే పెట్టేసుకోండి. ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్ అనేది ఒక లైన్ డ్రా చేసేసుకోండి. క్రాస్ ఇది కూడా స్వీట్ హార్ట్ నెక్, సేమ్ స్వీట్ హార్ట్ నెక్, కాకపోతే కొంచెం కర్వ్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా డ్రా చేసుకున్నాక ఇలా డ్రా చేసుకున్నాక ఒక మిడిల్ లో అనేది ఒక పాయింట్, జస్ట్ ఒక పాయింట్ అనమాట. ఇక్కడ కూడా లోపలికి ఒక పాయింట్ అన్నమాట. జస్ట్ ఒక పాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ తీసుకొని మరీ స్ట్రైట్ లైన్ కాకుండా అలాగే మరీ రౌండ్ గా కాకుండా ఇలానే డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ గా అయితే మరీ రొటీన్ అయిపోతుంది. ఇలా కర్వ్ తీసుకున్నామంటే కొంచెం లుక్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకొక సింపుల్ నెక్ అనమాట. ఇది సేమ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎప్పుడైనా ప్యాటర్న్స్ మళ్ళీ చెప్పేటప్పుడు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సేమ్ ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు అయితే తీసేసుకోవాలి. ఇది వచ్చేసి 4th వన్. చూడండి, నెక్ ప్యాటర్న్స్ అనేది చాలా డీసెంట్ గా ఉంటాయండి. క్యాన్వాస్ యూజ్ చేశారంటే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి 4th వన్. ఇప్పుడు వచ్చేసి 5th వన్, లాస్ట్ నెక్ ప్యాటర్న్ అయితే చూపించేస్తాను, చూసేయండి. ఇందులో మీకు ఏ నెక్ ప్యాటర్న్ నచ్చింది ఏంటి అని కూడా నాకు ఒక కమెంట్ అయితే చేయండి. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. 7.5 అయితే మార్కింగ్ తీసేసుకోండి. ఇలా అయితే ప్యాటర్న్ అనేది తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచెస్ కి మార్కింగ్ అనేది తీసుకోవాలి. షోల్డర్ వైపు 3 ఇంచెస్ కి, అన్ని షోల్డర్స్ కూడా 3 ఇంచెస్ విడ్త్, 6.5 ఇంచెస్
హైట్ పెట్టుకుంటున్నాను. ఒకటే పర్సన్కి కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను. సో మీకు డిఫరెంట్ గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా మెజర్మెంట్స్ అనేది చేంజ్ చేసుకోండి. కొందరు 7 వరకు కూడా పెట్టుకుంటారు, 7, 8 కూడా యూజ్ చేస్తారు. సో అలా ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇది కదా. సో దీంట్లో నేను కట్ చేసే డిజైన్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకున్నాక 1/2 ఇంచ్ దగ్గర నుంచి కూడా ఒక 2.5 అనేది ఒక డాట్ అనేది పెట్టుకోండి. 2.5 నుంచి 4.5 కి ఒక డాట్ అయితే పెట్టేసుకోండి. కింద అనేది ఒక 1.5 అనేది మిగులుతుంది అన్నమాట. ఈ డాట్ అలాగే ఈ కింద దీనికి క్రాస్ అనేది ఫస్ట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసేసి ఇలా లైన్ డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ 2 డాట్స్ కూడా మధ్యలో ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అవుట్ లైన్ అనేది ఉండాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకొని ఈ లైన్ నుంచి ఇలా ఈ డాట్ వరకు కూడా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ గానే తిప్పుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు కూడా ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఈ డాట్ కి ఇలా రౌండ్ అనేది కలపాలి. రౌండ్ గా, స్ట్రైట్ గా కాదు, రౌండ్ గా అనమాట. ఇలా రౌండ్ గా అనేది లోపలికి తీసుకున్నాక ఈ డాట్ నుంచి ఈ డాట్ కి మళ్ళీ స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి. ఇలా సింపుల్ గానే ప్యాటర్న్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ, క్యాన్వాస్ పేపర్ దాకా ఉంటే. సో దీనికి అవుట్ లైన్ కూడా నేను తీసేస్తున్నాను చూడండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ కాబట్టి 1 ఇంచ్ కానివ్వండి, ఇలా క్రాస్ గా పెట్టేసుకున్నారు అని అంటే నీట్ గా ఉంటుంది. ఇప్పుడు కట్ చేస్తాం చూడండి. ఇది వచ్చేసి 5th నెక్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్సెస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్ ప్యాటర్న్స్ పిల్లల బ్లౌజ్ పీస్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి నెక్ ప్యాటర్న్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో 5 డ్రెస్సెస్ కి 5 ప్యాటర్న్స్ అయితే డిజైన్ చేస్తున్నాను. మీకు ఇందులో ఏ ప్యాటర్న్ నచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి. నెంబర్ 1, నెంబర్ 2, 3, 4, 5 ఇలా కమెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఈ ప్యాటర్న్స్ ని ఎలా పంజాబ్ డ్రెస్సెస్ కి స్టిచింగ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో లాంగ్ వీడియోస్ అవ్వడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను. సో 1 by 1 నీట్ గా అయితే స్టిచింగ్ చేసి పెడతాను. సో ఫైనల్ గా మన నెక్ ప్యాటర్న్స్ అయితే నేను కటింగ్ చేయడం జరిగింది. చూసేయండి, ఇలా వస్తుంది. ఇది వచ్చేసి 5th వన్ అనమాట. సో ఇప్పటి వరకు నేను 5 అయితే నెక్ ప్యాటర్న్స్ అనేది కటింగ్ అయితే చేశాను క్యాన్వాస్ పేపర్ తోటి. చూడండి, చాలా యూనిక్ గా ఉన్నాయి అన్ని కూడా. ఒక్కొక్క డిజైన్ అనమాట. ఏది కూడా అన్ని కూడా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ నేను కట్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో స్టిచింగ్ కూడా చూపిస్తాను. సో మీకు ఏదైనా నచ్చింది ఏంటంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కటింగ్ వీడియో కూడా పెడతాను, స్టిచింగ్ వీడియో పెడతాను. సో నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ వస్తుంది అన్నమాట. ఫైనల్ గా 5 ప్యాటర్న్స్ కూడా ఒకటే ఫ్రేమ్ లో చూపిస్తాను చూడండి. సో టుడే వీడియో అయితే ఇది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.